పాపా 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 ఏ ఆపవే. ఏయ్ మధు, నీ బిడ్డకు ఏ హాని జరగకూడదనుకుంటే సైలెంట్ గా సంతకం పెట్టావు. అమ్మా సంతకం పెట్టు. పెట్టు. కళ్ళు కనిపించట్లేదా? నేను చెప్పనా? చెప్తా. ఈ ఉత్తరం రాయడానికి కారణం ఏమనగా, నాకు నా భర్త చైతుతో కాపురం చేయడం ఇష్టం లేదు, అలా నేను తనతో కలిసి జీవించలేను, అలాగని తనని భర్తగా అంగీకరించలేను. నాకు నచ్చిన, మనసుకు మెచ్చిన ఓ వ్యక్తితో నేను లేచిపోతున్నాను. నేను లేచిపోతున్నాను. దయచేసి నా కోసం వెతక్కండి. నేను మీ అందరికీ అందరంత దూరంగా వెళ్ళిపోతున్నాను. నా కూతుర్ని నేను చచ్చాను అని చెప్పి పెంచండి. కరెక్టే. నా తల్లి చచ్చిపోయింది అని చెప్పండి, అలాగే పెంచండి. ఇట్లు మధుమతి. పెట్టో పెట్టో. మీ భార్య గురించి ఇంత నీచంగా రాయడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా? లేదు. దారుణమండి. ఒక ఆడదాని మీద, ఒక ఇల్లాలి మీద ఇలాంటి అపవాదులు వేయడం ఘోరమండి. ఏది చదివితే నా కూతురు నన్ను అసహించుకుంటుందండి. అసహించుకోవాలనే కదా అలా రాసింది. ప్లీజ్ అండి, మీరు పెద్దవారు, వయసులో మా అమ్మ లాంటి వారు. మీకు చేతులెత్తి మొక్కుతున్నానండి, దయచేసి ఆ లెటర్ చేయండి. చంపేస్తా. అయినా మీకేం కావాలండి? నా ఆస్తే కదా. ఒక పని చేయండి, మా నాన్నతో నేను మాట్లాడతాను. నా పేరున, నా బిడ్డ పేరు మీద వచ్చే ఆస్తి మొత్తం మీకే ఇచ్చమని చెప్తానండి. అబ్బచ్చా, మీ నాన్న దానకర్ణుడు. మరి మేము నీకు చేసింది తెలిసిన తర్వాత ఆయన రాక్షసుడిలాగా మమ్మల్ని అందరినీ వరుసగా ఖైమా కొట్టేస్తాడు. అంతేగాని ఆస్తి పంచడు. మేమందరం పోతే ఆస్తి అడిగిస్తాడమ్మా. పోనీ నా బిడ్డను తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను. అందరికి నేను చచ్చానని నమ్మించండి. ఆస్తి మొత్తం మీరే తీసుకోండి, పాపనిచ్చేయండి. అక్కర్లేదు, నిన్ను నమ్మడానికి లేదు. పాప పెద్దయ్యాకొచ్చి మా పీకల మీద కత్తి పెట్టి ఈ ఆస్తంతా నాది అన్నావంటే మా సంగతి ఏం కావాలి? కాబట్టి నువ్వు చావాలి, అంతే. ప్లీజ్ అత్తయ్య గారు, నన్ను మీ కూతురు లాంటి దాన్ని అనుకోండి. నాకు బతికే అవకాశం ఇవ్వండి అత్తయ్య గారు. జీవితంలో నేను ఈ సుఖానికి నోచుకోలేదు అత్తయ్య గారు. మీ వల్ల
తల్లికి దూరం అయ్యాను, తండ్రి దగ్గరైనా ప్రేమని పొందలేకపోయాను. భర్త ప్రేమని ఎలాగో నోచుకోలేకపోయాను. కనీసం నా బిడ్డ ప్రేమనైనా పూర్తిగా అనుభవించే అదృష్టం ఇవ్వండి అత్తయ్య గారు. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరేం చెప్తా చేస్తాను అత్తయ్య గారు. మీ బానిసలా పడుంటాను అత్తయ్య గారు. నన్ను బతకనివ్వండి అత్తయ్య గారు, ప్లీజ్ అత్తయ్య గారు. ఇంత దూరం వచ్చాక నిన్ను వదిలామో అది మాకే ప్రమాదమే. ప్లీజ్ అత్తయ్య గారు, మీరు నన్ను చంపబోయారని కానీ, నా బిడ్డ నట్టం పెట్టుకుని హత్య ప్రయత్నం చేశారని కానీ ఎవరికి చెప్పను. నా బిడ్డ మీద అత్తయ్య గారు, నాకు బతకాలనుంది అత్తయ్య గారు. ఒక్క అవకాశం ఇవ్వండి. జీవితంలో మీ జోలికి రాను. మాటలు అనవసరం. సంతకం పెడతావా? ఈ పాపని చంపేయమంటావా? ఏయ్! ఇంకోసారి నా పాపని చంపుతాను అన్నావా చస్తావు. అమ్మనదులు నిన్ను వదలను. నేను ఎలాగో చేస్తాను, నాతో పాటు మిమ్మల్ని చంపేస్తాను. నా పాప నాకివ్వండి. మర్యాదగా నా పాప నాకివ్వండి. మా అమ్మ వదులు, లేకపోతే నీ పాపని విసిరేస్తా. పాప మీద ఈగ వాలినా నీ తల్లి తల తెగి నా కాళ్ళ దగ్గర పడుతుంది. వద్దు, మా అమ్మ నేను చేయొద్దు. అయితే నా పాపని తెచ్చి నాకివ్వు. అయ్యో ఇచ్చేరా, లేదంటే అన్నంత పని చేస్తుంది. ఇదిగో ఇచ్చేరా, ఇవ్వండి. ఇదిగో తీసుకో. మా అమ్మను వదిలే, మా అమ్మను వదిలే.
తల్లి. నిన్ను కళ్ళారా చూస్తాననుకోలేదమ్మా. నువ్వు కళ్ళు తెరిచి ఈ తల్లిని చూడక ముందే నేను చచ్చిపోతానేమో అనుకున్నాను. కానీ ఆ దేవుడు గొప్పవాడమ్మా. అందుకే నువ్వు కూడా నన్ను చూసేలా చేశాడు. ఏయ్, మర్యాదగా పాపనివ్వు. పాపను పట్టుకో. తీసుకో తీసుకో తీసుకోదురా, తీసుకో. తీసుకో. ఆగవే. మధు, ఆగవే. పాప నీతో ఉంచుకుంటే నీతో పాటు పాప చచ్చిపోతుంది. అదే పాపను వదిలేస్తే కనీసం పాపైనా బతుకుతుంది. వదిలో, వదిలా, లాక్కో. ఇవ్వు. నేను ఇవ్వను. నా బిడ్డ నా చేతుల్లోనే ఉండాలి. నా చూపు, నా ధ్యాస అన్ని దీనిపైనే ఉండాలి. అయితే నువ్వు చావు. వదిలా, పాప తీసుకో. తీసుకో 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 పాపను తీసుకో. ఏయ్, ఒసేయ్! నా పీకే పట్టుకుంటావే. ఏయ్! ఆ! ఆ! చావు చావే చావు. నీ కళ్ళల్లో భయం చూడాలనుకున్నాను, కానీ నాకు ప్రాణ భయం చూపించావే. నీకు బ్రతికే ఛాన్స్ ఇవ్వను. ఎప్పుడు చెప్తున్నాను నీకు. నీకు నీ బిడ్డ కావాలా, నీ ప్రాణం కావాలా? నాకు నా బిడ్డే కావాలి. హ! అయితే ఈ కొండ మించి దూకో. ఈ కొండ మీద నుంచా? అవును. నేటితో మధుమతి అధ్యాయం ముగిసిపోవాలి. మధుమతి ఫోటోకి దండ పడాలి. మధు చరిత్ర తెరమరుగైపోవాలి. చెప్పు, నువ్వే దూకుతావా లేదా పాపని విసిరేమంటావా? వద్దు, ప్లీజ్ అత్తయ్య గారు. ఏయ్, నువ్వు దూకితేనే నీ పాప బతుకుతుంది. చెప్పు. ఏయ్, ఆగండి. ఏయ్, మళ్ళీ నువ్వేంటో మధ్యలో సామి? దాన్ని నేనే చంపాలి. అది నా చేతుల్లోనే చావాలి. అయ్యో కర్మ 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 కర్మ. అయ్యో అయ్యో అయ్యో. నువ్వేంట్రా మధ్యలో? నేను డబ్బులు ఇస్తాన్రా. అయ్యో, నువ్వు దాన్నేమి చెయ్యలేవురా. లేదు, ఏంటా లేదు నీ యవ్వ. దాన్ని గనక చంపలేకపోతే దాని పాపనైనా చంపేస్తా. చంపేస్తా. రేయ్, నా పాపని ఏం చెయ్యొద్దు. రేయ్!
ఛై! అబ్బా అమ్మయ్యా, చిల్లి గవ్వ యూజ్ చేయకుండా ఆ మధుమతి చావు కిల్లరగాడ అకౌంట్లో పడిపోయింది. ఈ రోజుతో మధుమతి జీవితం సమాప్తం. రండి రండి పోదాం. కమాన్ కమాన్. హలో, అలాగా, సరే సరే, 10 నిమిషాల్లో మీ డబ్బులు మీకు పంపిస్తా. మీరేం టెన్షన్ పడకండి. దీనికి నిండా 6 ఏళ్ళు అరాచకాలు సృష్టిస్తుందా? శ్వేత, శ్వేత! శ్వేత, ఏంది మామా? ఏం చేస్తున్నావే? చీమలు పడుతున్నా. 110. చీమలా? చీమలు ఎడితే ఏమొస్తుందే? ఇదిగో ఇంత చక్కెర వస్తుంది. అంటే చీమల నోట్లు చక్కెర కొట్టేస్తున్నావా? ఇగో పట్టుకో. చీమల నోట్లో కాకపోతే మామ నోట్లో కొట్టేస్తారా? అయినా దీన్ని చక్కెర కొట్టేయడం అన్నారు మామ. మరి బతికించడం అంటారు. అబ్బచ్చా, చీమలు నువ్వు బతికిస్తున్నావా? మళ్ళా ఈ చీమల నోట్లో చక్కెరని ఏ పిట్టైనా చూసిందనుకో ఏం చేస్తుంది? లటుక్కని పట్టుకొని కుట్టుకొని మింగుతుంది. అవ్వా కాదా? అవును. గప్పుడేమైతది? ఈ చక్కెరతో పాటు సీమలు కూడా ఆ పిట్టకి పలారమైతాయి. అవ్వా కాదా? అవునవును. గందుకే చక్కెర నేను తీసుకున్నా, చక్కని జీవితం సీమలకిచ్చినా. ఓసిని తెలివి తగలయ్యా. అచ్చమ్మ అత్త పులికలు వచ్చాయా నీకు? అయినా చీమల నుంచి తీసిన పంచదారతో ఏం చేస్తావే? నీ కాఫీలో ఎత్తా. చిచే, ఈ పంచదార వేస్తే చెండాలంగా ఉంటదే? మరి రోజు మస్తుంది అంత తాగుతావుగా మావా? అంటే రోజు నా కాఫీలో కలిపేది ఈ సీమల చక్కెరే మావా. నీ కోడలు మస్తు పొదుపు చేస్తుందిలే. నీ బొంద చేస్తుంది. రాను రాను నీ పొదుపుకు అదుపు లేకుండా పోతుంది. నీ సంగతి తర్వాత గాని. అవును, నిన్న శెట్టి గారికి ఇవన్నీ 1000 రూపాయలు ఇస్తే ఆయనకు 500 ఇచ్చావంట, నిజమేనా? 500 ఇచ్చినా? అదేంటే ఆయనకు 1000 రూపాయలు ఇవ్వమని కదనే? అరే మామా, నువ్వేం చెప్పినావు? శెట్టి గారికి 1000 అన్నావు. అవ్వా కదా? అవును. గడా శెట్టి ఉంది గాని గారు లేరు మామా. గందుకే శెట్టికి 500 ఇచ్చిన. గారు కోసం 500 దాచిన మామా. వస్తే 500 ఇస్తానులే. లొల్లి చేయకు. రాను రాను నీ పొదుపుకు అదుపు లేకుండా పోతుంది. నీ సంగతి తర్వాత గాని. అవును, నిన్న శెట్టి గారికి ఇవన్నీ 1000 రూపాయలు ఇస్తే ఆయనకు 500 ఇచ్చావంట, నిజమేనా? 500 ఇచ్చినా? అదేంటే ఆయనకు 1000 రూపాయలు ఇవ్వమని కదనే? అరే మామా, నువ్వేం చెప్పినావు? శెట్టి గారికి 1000 అన్నావు. అవ్వా కదా? అవును. గడా శెట్టి ఉంది గాని గారు లేరు మామా. గందుకే శెట్టికి 500 ఇచ్చిన. గారు కోసం 500 దాచిన మామా. వస్తే 500 ఇస్తానులే.
లొల్లి లొల్లి చేయకు. చంపుతా. ముందెళ్ళి శెట్టిగారు 500 ఆయనకిచ్చాయి. అలాగే మన ఇద్దరికి టిఫిన్ తీసుకురా. టిఫిన్ కూడా పైసలు కావాలనా మామ? నేను దస్తది. డబ్బులు లేకుంటే ఎలా తెస్తావే?